విషయం ఏంటంటే పెన్షన్ కోసం అర్జీలు ఉన్న వాళ్ళందరూ సచివాలయం దగ్గరికి వెళ్ళి పంచాయతీ సెక్రటరీ గారిని కలవండి, సరేనా? తప్పకుండా అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్ సిస్టమ్ వస్తుంది. దాంట్లో మీ పేర్లన్నీ ఎక్కించుకుంటారు. ఎవరెవరైతే ప్రసాద్ ఇక్కడ లోకల్ లీడర్స్ తీసుకొని పోయి ఈ పంచాయతీ సెక్రటరీ అన్ని ఎన్రోల్ చేసుకోండి, సరేనా? తప్పకుండా తీసుకోండి. ఈరోజు మనము 100 రోజుల తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాం. రాబోయే 200 రోజులకి నిజంగా మన కోవూరు నియోజకవర్గం అంతా ఐకమత్యంతో మనము అందరం కలవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో మంచి పనులు చేసుకోవాలంటే మనందరము కలిసి కట్టుగా పనిచేయాలి. గ్రామ నాయకులు కూడా అవినీతి రహిత ప్రభుత్వం మనకి కావాలని చెప్పి ఆకాంక్షతో నాతో కలిసి నడవాలని చెప్పి నాయకులందరినీ నేను కోరుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, మనం ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఖాళీ ఖజానా మనకిస్తే ఏం చేయాలో అని చెప్పి ప్లాన్ చేసి కరెక్ట్గా మొదటి నెలలోనే జరిగిపోయిన 3 నెలల నుంచి 1000 రూపాయలు, ఇప్పుడు 4000 కలిపి 7000 మొదటి నెలలోనే నాయకుల ద్వారా అధికారుల ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ జరిపి ఇప్పించే కార్యక్రమం మన చేత చేయించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం మన ప్రభుత్వమే అప్పుడు 2000 చేసి వదిలిపెట్టిన పెన్షన్ని గత ప్రభుత్వం 1000 రూపాయలని 5 సంవత్సరాలు పెంచితే మారు మాట మాట్లాడకుండా ఆలోచించకుండా ఏదైతే చెప్పారో మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు 1వ తేదీకంతా 4000 ఇవ్వడం జరిగింది. అలాగే దివ్యాంగులకి 6000 చేసాం, 3000 నుంచి. మెంటలీ డిసార్డర్డ్ వాళ్ళకి 15000 అందిస్తున్నాం. ఇప్పుడు మొత్తం రేబాల పంచాయతీలో ఈరోజు 37,69,000 పెన్షన్లు అవ్వాతాతలకి, మిగతా దివ్యాంగులకైతే మీ అందరికీ కలిపి పంచడం జరుగుతుంది. కాబట్టి ఈ పెన్షన్ ఒకటే కాదు, ఇక్కడ ఎక్కువ మంది రైతులు ఉన్నారని నాకు తెలుసు. వాళ్ళందరికీ ఎంతో అవసరమైన ల్యాండ్ యాక్ట్ని రద్దు చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం చేస్తానని చెప్పారు, చేశారు. మనకి ల్యాండ్ టైటిలింగ్ ఈరోజు మనము ఎంతో ధైర్యంగా ఉంటున్నాం, మనం పొలాలు ఎక్కడికి పోవు అని చెప్పి. అదేవిధంగా మనకి పంచాయతీరాజ్లో నిధులన్నీ దారి మళ్లించినారు. ఈరోజు మనకి పంచాయతీల్లో పని చేసుకోవడానికి అట్లీస్ట్ మనకి కొంచెమైనా వెలుసుబాటుతో మనకి నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఎన్నో రోజులుగా మనము మహిళలందరూ ఎదురు చూస్తున్న 3 సిలిండర్లు కూడా రేపు దీపావళి నుంచి మనకి ఇవ్వబోతున్నారు. ఇలాగే 100 రోజుల్లో మనము చేసుకున్నటివి కొన్ని, రాబోయే రోజుల్లో మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా మనకి ఏవైతే బాబు గారు 6 పథకాలు మనకి ఇచ్చారో అవన్నీ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో మనం చేసుకుంటాం. ఇళ్ళు కానీ, కాలువలు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్ని ఒకటొకటి ముందుకు తీసుకుంటూ అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు గారు మనల్ని రాబోయే రోజుల్లో తీసుకోబోతున్నారు. దానికి ఏదైతే మనకి కోవూరులో ఏమేమి అవసరం, ఇప్పుడు అన్న చెప్పారు లైనింగ్ అని చెప్పి సదరన్ కాలువ ఛానల్కి, దాన్ని కానీ ఈ స్కూల్కి ఏవంటే నిధులు కావాలో అవి కూడా తప్పకుండా మనము జడ్పీ ఫండ్స్లో నుంచి కానీ దాంట్లో నుంచి రావడానికి ట్రై చేస్తాను. నేను కోరేది ఒకటే, నాయకుల్ని నా దగ్గరికి మీరు వచ్చేటప్పుడు మీ సమస్యలతో రాండి. ఆ సమస్యలు నా ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇంతకు మించి నేను మిమ్మల్ని దగ్గర నుంచి నేను ఏది కోరను. కాబట్టి మనమందరము కలిసి చంద్రబాబు నాయుడు గారికి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మరోసారి రుజువు చేసుకునేదానికి మన కోవూరు నియోజకవర్గాన్నే ముందు అడుగులో నడిపించే విధంగా మీరందరూ నాకు సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చెప్తాను. కాలువల పూడిక కోసం అన్న మెషిన్ అడగడం జరిగింది. ఇప్పుడు నాకు తెలిసి అది విడవలూరు మండలంలో ఉంది. త్వరలోనే
మీకు కూడా అక్కడ టైం పట్టేలో వర్షాలు వచ్చే లోపల మీకు కూడా నేను ఇంకో 2 మిషన్లు మీకు తప్పకుండా అరేంజ్ చేస్తానన్నా, నెక్స్ట్ వీక్లోనే అరేంజ్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మహిళలకు అందరికీ చెప్తున్నానమ్మా, నేను ఒక పింక్ బస్ అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది, క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు మన కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ఉంది. ఇందుకూరుపేట మండలంలో అయిపోయింది, కొడవలూరులో ఉంది ఇప్పుడు, తర్వాత బుచ్చిరెడ్డిపాలెం డేట్స్ కూడా ఇస్తాము. ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా దానికి అలసత్వం చూపించకుండా మీరు వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ 35 సంవత్సరాలు పైబడిన మహిళలందరూ చేయించుకోవాలని చెప్పి, అలాగే పురుషులు ఓరల్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ మిషన్ ఒక ప్రత్యేకత, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ 3కి సంబంధించిన మిషన్ అది. మీకు ఎవరికన్నా ముందుగా మనం కనుక్కుంటే ఈ రోజుల్లో క్యాన్సర్ తగ్గిపోవడానికి చాలా ఎన్నో ఆధునీకరణ మెడిసిన్స్ వచ్చున్నాయి. అది కూడా మిమ్మల్ని స్విమ్స్లో మీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. లేదంటే మనకి ప్రాణదాన ట్రస్ట్ ద్వారా ఏదైనా చిన్న సర్జరీలు చేయాలంటే వాళ్ళే చేస్తారు. కాబట్టి ఎవరు కూడా భయపడద్దు, భయపడకుండా అందరూ టెస్టులు చేయించుకొని మనకి ఏమీ లేదు అని మనం గుండె మీద ఉన్న వాళ్ళు కాదు, అసలు ఏమీ లేని వాళ్ళు పోయి చేయించుకుంటే మనకి ఏం లేదని ఇంకా మనం ధైర్యంగా ఉండగలుగుతాం. సో ఈ 2 కూడా మీరు తప్పకుండా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకోవడం జరిగింది. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.